ఒక్కసారి ఫోన్ వాటర్లో పడితే ఇంకా దేనికి పనికిరాదని అనుకుంటారు మనలో చాలామంది. అలా వాటర్లో పడగానే ఇలా షాప్కి వెళ్ళి కొత్త ఫోన్ కొనేస్తూ ఉంటాం. అయితే కొత్త ఫోన్ కొనడానికి మన దగ్గర కావాల్సినంత డబ్బులు ఉన్న పాత జ్ఞాపకాలు, అందులో ఉన్న ఫొటోస్, వీడియోస్ మాత్రం తిరిగి తీసుకొని రావాలి. రీసెంట్గా దేవరపల్లి నుంచి మనకు ఒక బాక్స్ కొరియర్లో వచ్చింది. కొరియర్ అంతా ఓపెన్ చేసి చూస్తే ఈ రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ అండ్ ఈ పేపర్ కనిపించాయి. పేపర్లో మేడం తన చేతితో క్లారిటీగా ఇలా రాశారు: హాయ్ అన్నయ్య, ఈ మొబైల్ మా బాబు ఆడుకుంటూ వెళ్ళి వాటర్లో పడేశాడు. వేరే షాప్కి తీసుకొని వెళ్ళి అడిగితే మదర్ బోర్డ్ కంప్లైంట్ వచ్చింది, ఇంకా అవ్వదు అని చెప్పారు. మా బాబు చిన్నప్పటి ఫొటోస్ అన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయి. నాకు ఎలా అయినా ఆ ఫొటోస్ కావాలన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎలా అయినా ఫోన్లోంచి ఆ ఫొటోస్ రప్పించండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, మొబైల్లో డేటా మొత్తం కావాలన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని రాశారు. అయితే మరి ఇది ప్రీవియస్గా వేరే షాప్లో రిపేర్ చేశారా లేదా అని వెంటనే ఓపెన్ చేసి చూసాం. బట్ ఇంతకు ముందు చూపించిన షాప్లో ఓపెన్ చేశారు కానీ వర్క్ ఏం చేయలేదు. రీఫిక్స్ మీద అంత హోప్ పెట్టుకొని మొబైల్ సెండ్ చేశారా అని వెంటనే ఓపెన్ చేసి బోర్డు వర్క్ స్టార్ట్ చేసి మదర్ బోర్డ్లో ఉన్న చాలా ఐసీస్, షార్ట్స్ ఉంటే సేమ్ ఇదే ఫోన్ మోడల్ డోనర్ బోర్డు ఉంటే ఓల్డ్ బోర్డులో ఉన్న CPU, EMMC న్యూ బోర్డులోకి స్వాప్ చేసాము. అండ్ ఆ తర్వాత ఆ మొబైల్ అయితే ఆన్ అయింది, అది కూడా వితౌట్ డేటా లాస్. ఫోన్లో వాళ్ళ పిల్లల చిన్నప్పటి ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా సేఫ్గా మొబైల్లోనే ఉన్నాయి. కానీ మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ప్రీవియస్గా తెలిసి తెలియక ఎవరైనా రిపేర్ చేసి ఉంటే ఇది ఖచ్చితంగా మన దగ్గర కూడా సాల్వ్ అయ్యేది కాదేమో. సో ఇలా వాటర్ డ్యామేజ్ అయిన మొబైల్స్ ఇచ్చే ముందే ఎలాంటి టెక్నీషియన్కి ఇస్తున్నారు అని చెక్ చేసుకోండి. అండ్ మీ మొబైల్స్ మాకు పంపాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్స్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. అలానే వీడియోని ఇలాంటి సిచ్యువేషన్తో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫాలో అప్ పేజ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.